పద్మశాలి సంఘం మహాసభలను జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత మేమెంతో. ఈ నెల 9వ తేదీన ఆదివారం తెలంగాణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఒకేసారి జాతీయ మహాసభలు, అదేవిధంగా రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు మా పద్మశాలి కుల పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహాసభల్లో ముఖ్యంగా పద్మశాలీల వాటా ఎంతో ఉందో వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో గాని, మిగతా పదవుల్లో గాని, ఉపాధి రంగాల్లో గాని అంతే అవకాశాలు ఇవ్వాలా, రిజర్వేషన్ కూడా అదేవిధంగా ఇవ్వాలన్న ఒక డిమాండ్తో పాటు వెనుకబడిన చేనేత కార్మికుల సమస్యల మీద గర్జించేందుకు పద్మశాలీలంతా ఏకతాటిపై మహాసభలకు తరలివెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి వేల మందిని సమీకరించుకొని బోత్, ఇచ్చోడా, ఈ తర్వాత ఇంద్రవెల్లి, ఈ ప్రాంతాల నుండి కూడా ప్రతి ఒక్క పద్మశాలిని తీసుకెళ్లడం జరుగుతోంది. ఈ మహాసభల్లో సమగ్ర కులగణన ప్రకారంగా మా జనాభా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది బీసీ వర్గాల్లో. అయితే అవకాశాలు మాత్రం బాగా తక్కువగా ఉన్నాయి. అవకాశాలు, హక్కులు, న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పద్మశాలి ఆడపడుచు మంత్రి కొండా సురేఖతో పాటు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతున్నారు. మా సమస్యలు, డిమాండ్లు, హక్కుల గురించి ప్రభుత్వానికి విన్నవించడమే కాకుండా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటి నుంచో మా సంఘ పెద్దలు కోరుకున్న విధంగా